హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు లాగండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేసి వీడియో చూడండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే, నాకు 2-3 డేస్ నుంచి హెల్త్ ఇష్యూ ఉందని చెప్తున్నాను కదా, దానికోసం అని చెప్పి నేను రెడీ అవుతున్నాను. బుడ్డగాడైతే నేను రెడీ అవుతూ ఉంటే చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి అని చెప్పేసి. ఇంకా దానికోసం అయితే రెడీ అవుతున్నాను. నేను చెప్పాను కదా, తలనీలాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చొచ్చామని. ఇలాగైతే గుండి ఇలాగున్నది, ఎలాగున్నది అని ఒక కామెంట్ చేయండి. నేను ఇన్ని రోజులు చూపలేదు, కొంచెమన్నా నల్లబడితే కొంచెం హెయిర్ వస్తే బాగుండు అనిపించింది. కానీ నేనే ఎక్కువ రోజులు కూడా ఆగలేకపోయా. అట్లాగా చూపకుండా తీయాలంటే నేను కూడా తీసుకోలేకపోయా. ఎలాగైతే ఏముందిలే, నేను ఎలాగున్నా కానీ మీకు తెలియాలి కదా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే రెడీ అవుతా చూశాను. ఇలాగ ఈ హ్యాట్ పెట్టుకుంటానండి నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే. ఈ క్యాప్ తెచ్చుకున్నాను, తిరుమలలోనే తెచ్చుకున్నాను. ఇది కూడా మా వారు ఒకటి, నేను ఒకటి ఇట్లాంటిదే తెచ్చుకున్నాము. రెడీ అయ్యి వెళ్తున్నాము, ఒకసారి టెస్టులు చేయిద్దాము. లో బీపీ వచ్చిందండి. ఇక్కడ టెస్ట్ చేపిస్తే ఆ లో బీపీ రాకూడదంట. అతను కూడా అన్నాడు, ఇట్లాగా రాకూడదమ్మా, ఒకసారి నువ్వు ఎందుకన్నా మంచిది వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేసుకొని మీరు ఎప్పుడు చూపెట్టుకునే డాక్టర్ దగ్గర చూపెట్టుకోమన్నారు. అందుకని మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. మా వారు కూడా, నేను ఒకదాన్ని అయితే వెళ్ళను హాస్పిటల్కి, అలాగే సాటిస్ఫైడ్ చేస్తూ ఉంటాను. రేపు పోదాంలే అని నిన్నే వెళ్ళాల్సింది. నిన్న కూడా మేము వెళ్ళలేదు. మా వారేమి వెళ్దామన్నా కూడా ఈరోజు కొంచెం బాగానే ఉందిలే, హెడేక్ లేదు. అది ఉన్నట్టుండి హెడేక్ వస్తుందండి నాకు. ఆ హెడేక్ వచ్చిందంటే ఒక్కొక్కసారి 1 డే అంతా ఫుల్గా ఉంటుంది. మామూలుగా అలాగైతే ఉండకూడదంట. అది బీపీలో ప్రాబ్లం అయితేనే ఆ విధంగా ఉంటుంది. అది అందులోనే ఆ రోజు నాకు బయట పనులు చేసినప్పుడు ఫుల్ చెమటలు పట్టేసి అసలు అలాగైపోయింది. అది లో బీపీ వచ్చినప్పుడు అలాగా కళ్ళు తిరిగినట్టు ఒళ్ళంతా చెమటలు పడతాయంట. ఇంకా అవన్నీ చెప్పాను నేను డాక్టర్కి. ఈరోజు అయితే వెళ్ళాము. ఇంకా ఫైనల్గా ఇద్దరము బయలుదేరి ఎలాగున్నది నా గుండు, ఈ హ్యాట్ పెట్టుకుంటే ఎలాగున్నది అని ఒక కామెంట్ చేయండి. ఇంకా ఇలాగైతే బయటకు వచ్చి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఈ మందార పూలన్నీ బాగా పూసున్నాయండి. అంటే కొంచెం పెందలకాడే వెళ్దాము, డాక్టర్ గారు 10:30కి అలా వస్తారు. మేము 9:30 అయింది. ఇక్కడి నుంచి మేము పోవాలంటే 1/2 అవర్ పైనే పడుతుంది. అందుకని కొంచెం తొందరగా బయలుదేరాము. టిఫిన్ కూడా నేనేమీ చేయలేదు, మా వారు బయట నుంచే తెచ్చారు. మధ్యాహ్నం కూడా అక్కడ లేట్ అయితే అక్కడే బయట ఏదో ఒక హోటల్లో తినేసేద్దాము అనుకున్నాను. కానీ త్వరగా అయిపోయింది. మాదే ఫస్ట్ నంబర్ అనమాట. మేము వెళ్ళేటప్పటికే ఎవరు లేరు, మేము వెళ్ళాక అందరూ వచ్చారు. ఆ తర్వాత అన్నీ చెకప్ చేశాక అతను ఏం చెప్పారంటే, అది ఆ హార్ట్లోనే అదేదో సౌండ్స్ ఉంటాయంట కదా, మామూలుగా హార్ట్ బీట్ ఉంటుంది కదా, ఆ సౌండ్స్ నీకు ఫస్ట్ నుంచి, అంతకుముందు నాకు బీపీ స్టార్ట్ అయినప్పటి నుంచి అలాగే ఉన్నది. అది దానికి బీపీ ట్యాబ్లెట్లు కొంచెం మార్చి ఇచ్చారు. ఒక 1 month అవి వాడాక ఒకసారి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర చెక్ చేపిద్దామమ్మా, ముందు ఇవి వాడి చూడమని చెప్పారు. ప్రస్తుతానికైతే అవి తెచ్చుకున్నాను, వాడుతూ ఉన్నాము. ఇవన్నీ చెక్ అయిపోయాక మేమిద్దరం అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. 10:30కి ఇక్కడికి వచ్చాము. 11:30 కల్లా డాక్టర్ గారు కూడా మేము వచ్చిన ఒక 10 నిమిషాలకు వచ్చేసారు చూపెట్టుకొని. మళ్ళీ 11:30 కల్లా మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఈ మధ్యలోనే మేము వచ్చే దారిలోనే చెప్తుంటాను కదా, మేము ఎప్పుడు వెళ్తుంటాము ఆ నర్సరీకి వచ్చాము ఇద్దరమును. ఆ నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకున్నాము. ఇక్కడ ఒక అండర్ బ్రిడ్జి లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జి ఇక్కడ భలే బాగుంటుంది. ఇలాగ డౌన్లో వచ్చేసి కరువులాగా తిరిగి మళ్ళీ ఎక్కాలన్నమాట. ఇక్కడ అది నాకు బాగా ఎండలో కనిపించలేదు. అది బాగా వచ్చి షూట్ చేసి ఉంటే భలే బాగుండేది అనమాట. అది అక్కడక్కడ కొన్ని ప్లేస్లో నెల్లూరులో మెమరబుల్ ప్లేస్లు ఉంటాయి కొన్ని. ఈ ప్లేస్ అయితే నాకు భలే ఇష్టము. ఈ ఏరియాలోనే నేను ఒక 10 years జాబ్ చేశాను. నాకు అందుకని ఈ ఏరియా చాలా ఇష్టంగా ఉంటుంది. అట్టా 4 అయినాయి.
చాలే 4 జాలే చూస్తే మనకి ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మట్టి కూడా లేదు వేసుకోవడానికి మనకి, ఇవన్నీ ఏడ భూమిలో వేయాల్సింది. అలాగే ఆ నర్సరీలోకి వెళ్తే రాబుద్ది ఏదండి, చాలా మొక్కలు ఉంటాయి. అసలు చాలా నెల్లూరులో కల్లా చాలా పెద్ద నర్సరీ అనమాట. అది చాలా చీప్గా ఉంటాయి, కంఫర్టబుల్ రేట్స్ ఉంటాయి మనకి. మామూలుగా మేము తెచ్చిన మొక్కలు ఏమంటే కరివేపాకు, కాగడామల్లి, పారిజాతము, గోరింటాకు చెట్టు తెచ్చాము. ఒక కరివేపాకుదైతే 50 రూపాయలకి ఇచ్చారు. మిగతా మొక్కలన్నీ 30 రూపాయలకే ఇచ్చాడు. అదే మొక్కలు బయట ఏ నర్సరీలోనైనా 50 రూపాయలకి, అక్కడ 30 రూపాయలు ఇచ్చే మొక్కలు బయట 50 రూపాయలు ఉంటాయి. అక్కడ 50 ఇచ్చేవి 80 రూపాయలు ఉంటాయి అన్నమాట. అందుకని మేము అక్కడ ఉంటాయి ప్రతిదీ, ఫ్రూట్స్ ఉంటాయి, డెకరేటివ్ ప్లాంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. అసలు కళ్ళు చెదిరిపోతుంది. ఎన్ని పట్టుకురావాలనిపిస్తుంది. డబ్బులు ఎత్తుకోబోయి అసలు ఆ నుంచి మొక్కలు ఎన్ని అయినా వేసుకోరావాలనిపిస్తుంది. అంత ఆనందం వేస్తుంది. ఆ నర్సరీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మినిమం మేము 4-5 ప్లాంట్స్ తేంది ఏ రోజు రాము. మీరు చూసే ఉంటారు, నేను ఫస్ట్ నుంచి వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఆ నర్సరీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము 2 కొనాలి. ఒకటే మొక్క కాగడామల్లిది మనం అంతకుముందు తెచ్చి వేసాము. 2 టైమ్స్ నేను వేసాను, కాగడామల్లి చచ్చిపోయింది. ఈసారి మళ్ళీ అదొక్క మొక్క తేవాలని వెళ్ళాము, దానికి బదులు ఇంకా 4 తెచ్చామన్నమాట. పారిజాతం కూడా అంతకుముందు వేశాను. అది కూడా బుడ్డగాడు పారిజాతం ఆకులు అయితే భలే తినేస్తాడండి, ఒకటి కూడా ఉంచడు. అందుకని అది ఆ 2 తేవాలనుకున్నాం, కానీ దానికి తోడు ఇంక 2 ఎక్స్ట్రా తెచ్చాము. ఇంకా 12 కల్లా వచ్చాం కదా. ఈరోజైతే ఒక పూటే మేము భోజనం చేస్తాము. కూర అయితే ఏం లేదు, అది బయట తిందాం అనుకొని కూడా ఇంకా సరే చేద్దాంలేని రైస్ కుక్కర్లో అన్నం అయితే వేసాను. ఇంట్లో ఒక పండు మామిడికాయ ఉండింది. పండు మామిడికాయ మామూలుగా మేము పచ్చి పులుసులాగా నలుపుకుంటాం మా సైడు. అందరూ చేస్తారో లేదో నాకు తెలియదు. పండు మామిడికాయ పచ్చళ్ళలాగా కూడా నూరుకుంటాము. మిరపకాయలు ఇలాగా వేయించుకుంటాము. ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేపి లైట్గా మిక్సీ పెట్టాను. ఈ పండు మామిడికాయ మనము రోట్లో వేసైనా రోకలతోనైనా దంచుకోవచ్చు. నాకు రోల్ లేదు కాబట్టి చేత్తోనే పిసికేసాను అంతా. ఆ పొడిని మాత్రం మిక్సీకి వేసుకొని ఇదంతా పిసికేసాను. ఆ పొడిలోనే ఎల్లుల్లిపాయ వేస్తున్నాను, లైట్గా కొంచెం చింతపండు వేసాను. ఎందుకంటే పండు మామిడికాయ తీపి ఉంటుంది, మనకి పచ్చడి బాగుండాలంటే కొంచెం పులుపు కూడా ఉండాలి. కొంచెం చింతపండు వేసాను. వేడి అన్నంలో ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. తీయగా, పుల్లగా, కారంగా అలాగుంటుంది. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారము, చింతపండు వేసుకుంటే అసలు మామిడికాయలు ఉండే తీపే మనకు తెలియదు, చాలా బాగుంటుంది. పచ్చిల్లిపాయలు ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఆ ఉల్లిపాయలకి ఆ పులుపు, కారము, తీపు అన్నీ పట్టి ఊరుతుంది. అప్పుడు అన్నంలో మనకి వేరే నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు అది చెప్తుంటేనే నోరూరుతుంది అనమాట, అంత బాగుంటుంది అది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 4 అప్పుడైతే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, పూలైతే నేను 4 o'clock కోసేసి ఫ్రిడ్జ్లో పెడతాను. 4 దాకా ఉంచుతాను చెట్లకే. ఆ తర్వాత 5 ఆ టైం అయితే ముడుచుకొని పోతాయి. ఇంకా దేవుడు పెట్టినాటికి మళ్ళా పూలు ఇబ్బంది పడతానని చెప్పి ఈరోజైతే కస్తూరి పూలు కూడా కొన్నే వచ్చాయి. ఇవన్నీ అప్పుడు కోసైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను స్నానం చేసి దీపం పెట్టుకునేసరికి 6 అయిపోద్దండి. 6-6:30 ఆ టైంలోనే డైలీ నేను దేవుడికి దీపం పెట్టేసుకుంటాను, ఈవినింగ్ టైంలోనే. బాగున్నాయి కదా పూలైతే. ఈ వైట్ మందారాలు అయితే మాత్రం నాకు భలే నచ్చుతున్నాయండి. అసలు ఆ వైట్ మందారాలు చూస్తుంటే మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఆ పింకు వైటు 2 అయితే అసలు ఎంత అద్భుతంలాగా అనిపిస్తుంది. నేను భలే చెప్పాను కదా, ఆ 2 నేను మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఆ 2 మొక్కలు తెచ్చాను. నేను ఒకదాన్నే వెళ్ళి వస్తూ ఉంటే దారిలో ఒక నర్సరీలో తెచ్చాను. ఇప్పుడు నేను చెప్పాను కదా పెద్ద నర్సరీలో, అక్కడ తేలేదు అయ్యి, వేరే దగ్గర ఒక నర్సరీలో తెచ్చా. అది ఒక్కోటి అప్పుడు కూడా నేను చెప్పుంటాను మీకు 70-80 అనుకుంటా. ఏడైతే అవి 40 రూపాయలకో 50 రూపాయలకో ఇస్తారు ఈ పెద్ద నర్సరీలో. అలాగా దీపారాధన అవన్నీ అయ్యాక ఈవినింగ్ మేము టిఫిన్ చేస్తాం కదా. ఇది సేమ్యాలు ఉన్నింది, సేమ్యా ఉప్మా చేద్దామని చెప్పేసి ఈ సేమ్యాని ఇలాగా వేపుతూ ఉన్నాను.
సేమియా ఉప్మా అందరికీ తెలుసుంటుంది. ప్రాసెస్ అంతా నేను ఇందులోనే ఉన్నది. ఇది బాగా కొంచెం వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేపుకోకుండా కూడా వేసుకుంటారు. నేను కూడా అంతకుముందు వేపకుండా కూడా ఒక్కోసారి వేసేదాన్ని. కానీ వేపుకున్నప్పుడు మనం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా కానీ హల్వా చేసుకున్న ఏదైనా కూడా కొంచెం వేపేసాను నేనైతే, చాలా బాగుంటుంది. తాలింపులోనే పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఈ మిరపకాయలు అయితే ఉప్పు మిరపకాయలు, అప్పుడు నేను ఉప్పు మిరపకాయలు పెట్టాను చాలా రోజుల కిందట, 4-5 నెలలు అయింది మా అమ్మకు బాగలేనప్పుడు. ఆ ఉప్పు మిరపకాయలు ఇంకా ఉన్నాయి. అవి తాలింపులో మిరపకాయలు వదిలి అవి వేసుకుంటే మనకి ఏమంటాము, ఉప్మా తినేటప్పుడు కూడా నోటికి బాగుంటుంది కదా, అది నంచుకొని తింటా ఉంటే అని అనిపించింది. ఉల్లిపాయలు వేసి వేగాక వాటరు నేనేం చేశానంటే, మామూలుగా సేమియా ఉప్మాకి 1-1.25 అలాగైతే సరిపోద్దండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకొంచెం వేసా అంటే 2.5 గ్లాసుల కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ వేసాను, ఒక 2.25 గ్లాసు వేసాను. అది చాలా బాగా పొడి పొడిగా బాగా వచ్చింది. ఇదైతే చాలా బాగా అనిపించేసింది నాకైతే. నేను ఎక్కువగా ఇష్టంగా, ఇది కూడా ఎక్కువ ఇష్టంగా తినండి. మా వారికి భలే ఇష్టం సేమియా ఉప్మా అంటే, చాలా ఇష్టము. ఎలాగో మా వారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, నిన్న ఈరోజు నాకు హెల్త్ బాగలేదు పుణ్యమా అని మా వారు కూడా ఇంటికి వచ్చేసారు. ఇది బాగా అతనికి ఇష్టం, తింటారులే అని చెప్పి నేను అతని కోసమనే చేశాను. ఈరోజైతే బాగా కుదిరింది. ఎలాగా ఉందని మీకు కూడా ఒక కామెంట్ చేయండి, ఎలాగా ఉంది ఏంటి అనేసి. అలాగైతే టిఫిన్ చేసేసాక ఈరోజైతే గిన్నెలు బోలెడు ఉన్నాయి. మార్నింగ్ నుంచి నేను తోమకుండా అలాగే పక్కనే ఉన్నాయి. హాస్పిటల్కి అన్నీ వెళ్ళొచ్చేసరికి అవన్నీ సర్దేశానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.